హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను మీకు టేస్టీగా, క్రిస్పీగా పిల్లలు చాలా ఇష్టపడేలా సమోసా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి అండి. మామూలుగా అయితే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నేను పిల్లల హెల్త్ గురించి గోధుమ పిండి వాడుతున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే మనం కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇందులో కలుపుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేడి చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకొని వేసిన తర్వాత ఇలా వేడి స్పూన్తో కలుపుతూ తర్వాత చేతితో కలపాలండి. ముందుగా వచ్చేసి ఇలా ఉప్పు ఇంకా ఆయిల్ అన్నీ కలిసేలాగా పిండికి బాగా పట్టించాలండి. ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల సమోసా అనేది క్రిస్పీగా, అలాగే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుందండి. అందువల్ల మనం ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత మనము దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. ముద్దలాగా చూసారు కదా, ఇలా చాలా గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా ఆ వాటర్ చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి వాటరు. ఇంకా ఇలాగ మెత్తటి పిండిలాగా ఇలా ప్రెస్ చేస్తూ కలపాలండి పిండి అనేది. అప్పుడైతేనే మనకి పొంగడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇట్లా మునివేల దగ్గర ఇట్లా తంబు దగ్గర ఇట్లా కలుపుతూ గట్టిగా ఒత్తుకుంటూ కలపాలి. అప్పుడే మెత్తటి డఫ్ అనేది తయారవుతుంది. చూసారు కదా, ఇలా వాటర్ మరీ లూజ్గా కాకుండా మెత్తగా కాకుండా ఇలా చాలా సెమీ సాఫ్ట్ కలుపుకోవాలండి. ఇది డ్రై అవ్వకుండా మనం ఒక గిన్నెతో కవర్ చేయాలండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చాలా సాఫ్ట్గా తయారైంది. దీనిని మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చూడండి, మరీ మందంగా కాకుండా చాలా పల్చగా అండి. మనం థిన్ షీట్స్ చేసుకోవాలి కాబట్టి చపాతీ చేసేటప్పుడు కూడా చాలా పలుచగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే మిగతా షీట్స్ కూడా మిగతావన్నీ తయారు చేసుకోవాలండి. పల్చటి షీట్స్ తయారు చేసుకోవాలి. దీన్ని ఒక చపాతీ పేలం పైన కాల్చుకుంటూ ఉండాలి. చూడండి, చాలా చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి కదా. ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ చిన్న చిన్న బబుల్స్ వచ్చేసి 2 సైడ్స్ తిప్పేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేడి చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఫ్రై అయిపోతుందండి. ఇలా అన్ని చపాతీలను కాల్చుకుంటూ 2 సైడ్స్ తిప్పుకుంటూ బబుల్స్ వచ్చేదాకా మరీ మాడకుండా చూసుకోవాలండి. చూసారు కదా, సరిపోతుంది. చిన్న చిన్న బబుల్స్ రాగానే తీసేసి మనం అన్నీ కూడా ఒక పీట పైన పెట్టుకొని చూడండి, అన్నీ కరెక్ట్గా వేడయ్యాయండి. ఎక్కువ మాడకుండా అలాగే ఎక్కువ మెత్తగా కాకుండా మనం ఇలా అన్ని లైన్లో ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చూసారు కదా, నా దగ్గర అట్లా కాడతోటి కట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర స్కేల్ ఉంటే పెద్ద స్కేల్ తోటి కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇలా అట్లా కాడతో పెట్టేసి స్ట్రైట్గా కట్ చేస్తున్నానండి. సైడ్స్ అండి, చపాతీ సైడ్స్ మనకు మిడిల్లో స్క్వేర్ షేప్ రావాలి. సో అలా అని చెప్పి నేను సైడ్స్ అన్నీ తీసేస్తున్నాను, ఎక్స్ట్రాస్ అన్నీ. చూసారు కదా, ఇలా స్పూన్ సహాయంతో స్కేల్లా కాకుండా స్పూన్ సహాయంతో మనం చాక్ తోటి ఇలా అన్ని సైడ్స్ తీసేయాలండి. 4 సైడ్స్ తీసేసిన తర్వాత మనకి చపాతీ సమోసా షీట్స్ అనేవి తయారవుతాయి. ఈ మిగిలిపోయిన ఎక్స్ట్రా పార్ట్స్ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చివరిలో డీప్ ఫ్రైలో ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా దీన్ని కూడా మిడిల్లో అండి, ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్ గుర్తుపెట్టుకొని మిడిల్లో కట్ చేయాలి. అప్పుడు మనకి సమోసాకి కావలసిన షీట్స్ అనేవి తయారవుతాయి. చూసారు కదా, ఇలా ఈక్వల్ పార్ట్స్ తయారు చేయాలి. మనకి కోన్ షేప్ రావడం కోసము ఇంత సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సమోసా షీట్స్ అనేవి తయారైపోయాయి మనకి. ఇలా ఇవన్నీ పక్కన పెట్టేసి మనము చూసారు కదా, చాలా పలుచగా చాలా సాఫ్ట్గా సమోసా కోన్ అనేవి తయారైపోయాయండి. సమోసా షీట్స్ చాలా ఈజీ అండి, ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. నేను చూడండి, ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి అండి. పిల్లలు కొంచెం పచ్చిమిర్చి తగిలితే కారం అని తినరు. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కారం అండి. ఎక్కువ కారం వేయవద్దండి. తర్వాత కొంచెం చిటికెడంత పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అండి. ఇవన్నీ వేసుకొని మనము
కలుపుకోవాలండి. ఉల్లిపాయలు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. చపాతీల్లోకి జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. నేను వేరే స్పైసెస్ ఏమీ వేయట్లేదండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక చిన్న నిమ్మకాయ అండి. నిమ్మకాయ ముక్క ఒక చిన్నది సరిపోతుంది టేస్ట్ కోసం అండి. చాలా బాగుంటుంది లెమన్ పిండుకోవడం వల్ల. చూడండి రెడీ అయిపోయింది. మనం ఈ కోన్లో అతికించుకోవడానికి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని, దీనికి ఒక్కదానికి నేను మైదా పిండి యూస్ చేశానండి. ఒక స్పూన్ వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ సమోసా షీట్స్ తీసుకొని మిడిల్ పార్ట్లోకి అండి చివర్లో పట్టుకొని మిడిల్ పార్ట్లోకి ఇలా అతికించుకోవాలి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్ట్రైట్గా మైదాపిండి పేస్ట్ అనేది ఇలా అతికించుకోవాలండి. చూసారా, ఇలా తీసి లెఫ్ట్ సైడ్ ఇలా. చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి, ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం సక్సెస్ అవుతుంది. ఈజీగా వస్తాయండి కోన్స్ అనేవి, సమోసా కోన్స్. చూసారు కదా, ఇందులో ఎగ్జాక్ట్గా ఎన్ని స్పూన్స్ అని ఏం లేదండి. ఇంతని కాదండి, ఆ కోన్ ఫిల్ అయ్యేదాకా 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు ఫిల్ చేసుకోండి, కొంచెం కొంచెంగా. చూసారా, ఇలా నాకు 1 స్పూన్ వరకు పట్టిందండి. తర్వాత మన మైదాపిండి పేస్ట్ తోటి చివర్లన్నీ క్లోజ్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇలా మనం పేస్ట్ అంతా అప్లై చేసిన తర్వాత ఇటు చుట్టూ అప్లై చేసేసి జాగ్రత్తగా క్లోజ్ చేయాలి. ఎక్కడ హోల్స్ లేకుండా చెక్ చేసుకోవాలండి. ఒకవేళ రాంగ్ వస్తే మళ్ళీ తీసి మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసారు కదా, సమోసా అనేది తయారైపోయింది. నేను ఇంకొక ట్రై చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా చివర్లో పట్టుకొని మిడిల్ పార్ట్కి ఆ చివరి ఎడ్జ్కి క్లోజ్ అయ్యేలాగా మనము పేస్ట్ అప్లై చేయాలండి. అది అతుక్కోవడం కోసం మైదాపిండి పేస్ట్ కలుపుకున్నాం కదా, దాన్ని అప్లై చేసిన తర్వాత ఇటు చివరికి కూడా అప్లై చేసేసి మనం ఇప్పుడు క్లోజ్ చేయాలండి. దీన్ని చాలా ఈజీ అండి. 1-2 సార్లు ట్రై చేయండి. చూడండి, పర్ఫెక్ట్ కోన్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇలా తీసుకొని కోన్లోకి మళ్ళీ మనము ఈ లోపల స్టఫ్ అనేది ఫిల్ చేసుకుందామండి. చూడండి ఎలా తయారైందో. చూడండి, నాకు 1 స్పూన్ నుంచి 1.5 వరకు పడుతుంది. చూడండి, ఇంత ఫిల్ అయ్యే వరకు క్లోజ్ చేస్తూ ఉన్నారండి. నియర్లీ ఒక స్పూన్ పట్టిందండి. కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ ఫుల్ అయిపోయింది నాకు. చిన్న చిన్న సమోసాలేనండి, పిల్లల కోసమని. ఎక్కువ లావుగా చేసుకొని అది క్లోజ్ అవ్వక రిస్క్ తీసుకోవడం కంటే ఇలా కొంచెం కొంచెంగా ఫిల్ చేస్తూ మనం ఈ పేస్ట్ అప్లై చేసి మళ్ళీ క్లోజ్ చేద్దామండి. సమోసా అనేది ఈజీగా వస్తుందండి. ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము మాస్టర్ ఇలాగే కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. చూడండి, సమోసా ఇలా క్లోజ్ అవ్వలేదండి. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తానండి, నో ప్రాబ్లం. చూడండి ఎలా ఈజీగా వచ్చేసిందండో. ఫస్ట్ టైం ఎవరికి రాదండి క్లోజ్ చేయడము. ట్రై చేయండి. 2-3 ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ నీట్గా క్లోజ్ అవుతుంది. ఇలాగే అన్ని సమోసాలు తయారు చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, సమోసాలు అనేవి ఎలా రెడీ అయ్యాయో. పర్ఫెక్ట్ షేప్ అనేది ఎవరికి రాదండి ఫస్ట్ టైము. అలాగే మనం చేస్తూ ఉంటే సక్సెస్ అవుతుంటుంది. అన్ని సమోసాలు రెడీ అయిపోయాయండి. చూసారు కదా, ఈ సమోసాలు అనేవి క్రిస్పీగా, లోపల మంచి స్టఫ్ అనేది నీట్గా అవుతుందండి, టేస్ట్గా ఉంటుంది. చూడండి, డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకున్నాను. ఇలా మరీ ఎక్కువ ఓవర్ హీట్ పెట్టుకోవద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మెల్లగా కాల్చుకోండి. ఎందుకంటే ఎక్కువ ఓవర్ హీట్ అయితే పైన వేడవుతుంది, మిడిల్లో లోపల స్టఫ్ అనేది అలాగే పచ్చి పిచ్చిగా ఉండిపోతుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ స్లోగా కాల్చుకోవాలండి సమోసాలు. చూడండి, మెల్లమెల్లగా పొంగుతాయి. రెడ్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం సమోసాలను కాల్చుకుంటే జాగ్రత్తగా సూపర్ టేస్టీగా సమోసాలు రెడీ అవుతాయండి. చూసారు కదా, చాలా ఈజీ అండి. పిల్లల కోసం అప్పటికప్పుడు రెడీ చేసుకోవడం మీరు కూడా ట్రై చేయండి. నేను డీప్ ఫ్రై ఆయిల్లోనే 4 పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను. పిల్లల కోసం అని ఇలా ఆనియన్స్ పెట్టానండి. చాలా సింపుల్ అండి. క్రిస్పీ సమోసా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, లోపల స్టఫ్ కూడా వేడి సమోసా ఎంత బాగుంటుందో. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి సమోసా. ఇంకా అని అడుగుతూ ఉంటారు. ఎక్కువ కారం కాకుండా ఒక్క పచ్చిమిర్చితోటే లైట్ 1/2 టేబుల్ స్పూన్ కారంతో, ఉల్లిపాయలతో నేను ఇలా తయారు చేశానండి. లెమన్ పిండుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మీ ఉమా.